జగన్ రాకతో దద్దరిల్లిన ఆకేపాడు నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం. ఏపీలో ఫ్రీ బస్ ఎఫెక్ట్, బస్సులో సీట్ల కోసం ప్రారంభమైన మహిళల యుద్ధాలు. నందమూరి కుటుంబంలో విషాదం, ఎన్టీఆర్ తనయుడు జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత. స్పందించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. తీరం దాటిన వాయుగుండం, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం, యూనిట్లు పెంచిన ఐఎండీ. నేడు మంగళగిరిలో P4 అమలు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ప్రిన్సిపాల్ సౌమ్య ఆత్మహత్యాయత్నం, స్పందించిన ఎమ్మెల్యే కూనా. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి కుమారుడు వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు. ఆకేపాడులోని ఆకేపాటి ఎస్టేట్స్ లో మంగళవారం జరిగిన ఈ వివాహ రిసెప్షన్ కి హాజరైన వైఎస్ జగన్ నూతన వధూవరులు వరదీక్షితారెడ్డి, సాయి అనురాగ్ రెడ్డిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. జగన్ రాక సందర్భంగా ఆకేపాడు జనసంద్రాన్ని తలపించింది. జై జగన్ నినాదాలతో దద్దరిల్లింది. హెలీప్యాడ్ నుంచి వివాహ వేదిక దాకా అభిమానులు, పార్టీ కార్యకర్తలు క్యూ కట్టారు. వాళ్లకు ఆప్యాయంగా అభివాదం చేస్తూ ఆయన ముందుకు కదిలారు. అరుపులు, కేకలతో సాగుతున్నాయి. ఈ రోజు విజయవాడ నుంచి ఏలూరు వెళ్తున్న బస్సులో సీటు కోసం మహిళలు అరుచుకున్నారు. పరస్పరం బూతులు తిట్టుకున్నారు. ఇద్దరు బస్సులోనే కొట్టుకునేంత పని జరిగింది. అయితే బస్సులో మిగిలిన ప్రయాణికులు సర్ది చెప్పడంతో సిగపట్ల వరకు వెళ్లకుండా పంచాయతీ సమసిపోయింది. అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఏపీలోనూ మహిళల యుద్ధాలు ప్రారంభమయ్యాయని తెలంగాణలో జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. కాదు ఉండాలి మంచి కూర్చో. నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ తనయుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ ఈ ఉదయం మరణించారు. హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో ఉన్న వారి నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా పద్మజ మరణ వార్త తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తమ కుటుంబంలో విషాదం నింపిందని ఎక్స్ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు.
వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ రోజు మధ్యాహ్నం తీరం దాటింది. విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం వాయుగుండం ఒడిశాలోని గోపాల్పూర్ కి సమీపంలో తీరం దాటింది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదిలిన వాయుగుండం మధ్యాహ్నం తీరాన్ని తాకింది. వాయుగుండం ప్రభావంతో గంటకు 35-45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తారు నుండి భారీ